వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసి బ్రాందీ షాప్ పోయి కొనుక్కొని వినారు. 3 బాటల కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. వీళ్ళు 3 అన్నదమ్ములు వినారు, 9 తీసుకున్నారు, మోటార్ సైకిల్లో ఎక్కినారు. ఆ పక్కనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఎక్సైజ్ వాళ్ళు. తప్పది మా గవర్నమెంట్లోనే. అంతకుముందు గవర్నమెంట్లో నుంచి ఫాలో అయ్యే విధానమే మా వాళ్ళు అయినారు. అది తప్పని మేము ఆ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినాం. ఇచ్చేదే గవర్నమెంట్ షాపుల్లో నుంచి మంది ఇస్తున్నాము, మన మందే కొంటున్నారు. 3 కాకుండా 4 కొంటాడు. నువ్వు 3 కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటావంటే అది కూడా ఈ బ్రాంచ్ షాప్ కాడ తీసుకునేది, ఆ మోట్లో పోలీసు వాళ్ళు ఉండి పట్టుకునేది. సామాన్యులను మధ్యతరగతి వాళ్ళను కరెక్ట్ కాదు. అట్లా ఆ పిల్లోని పట్టుకుపోయినారు. 1:15 అప్పుడు ఆ పిల్లోడు నాకు ఫోన్ చేసినాడు. సామాన్యుడు, నా నెంబరు అందరి దగ్గర ఉండడము, నేను అందరికీ తెలియడంలో నాకు ఫోన్ చేసినాడు. అన్నం తినేవాడిని, వెళ్ళిపోయినా ఆ పిల్లోని కోసం నేను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు. ఆ పిల్లోడు ఒకటి చెప్తున్నాడు, అయ్యా వీళ్ళు ఏమన్నా నా మీద కేసు పెట్టుకో, ఏమన్నా సావనీలే, ఆడ మా అమ్మకి దినం జరుగుతుంది, బంధువులు ఉండారు, నాకు ఇబ్బంది అవుతుంది, నన్ను ఇంటికి పంపండి, మలగాల్చి ఏమైనా చేయండి అంటారు. ఈ పోలీసు వాళ్ళకు, ఎక్సైజ్ వాళ్ళకు జాలి లేదు, కరుణ లేదు. నేను వ్యతిరేకించిన అధికార పార్టీ ఎమ్మెల్యే నుండి ఇది తప్పు, గత ప్రభుత్వాలు పాటించిన ఈ విధానాన్ని మా ప్రభుత్వం కూడా పాటించడం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతూ ఉంది, ఇది తప్పు, ముందు అతని పంపండి అని చెప్పి వారితో నేను వాదన చేసిన అని చెప్పి మా ప్రభుత్వంలో నేను వాదన చేసిన, చట్టం చెప్పినా, ప్రజలు ఇబ్బంది చెప్పినా, అంత ఏం చేయలే. నేను ఎస్ఐని దూషించలే, ఒరే తరానిలే, ఏమల్లే, నేను వాదించినా. నా మీద కేసు పెట్టినారు, మీ మీద కూడా నా మీద పెట్టారు. స్టిల్ ఇప్పుడు ఉంది కేసు పెండింగ్, స్టిల్ ఇప్పుడు కింద కేసు. రైల్వే కేసులు, ఎక్సైజ్ కేసులు అలా ఏళ్ల తరబడి ఉంటాయి. ఇప్పుడు నా 23లో పెట్టినారు మళ్ళీ కేసు, నా మీద కేసు ఉంది. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే నుండి నా మీదనే పోలీసులు కేసు పెట్టినారు. అది జగన్ పాలన. ఈనాడు హత్యలు చేస్తే కూడా ముద్దాయిలు కావడంలే. విచిత్రం ఏంటంటే నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేస్తారు, వాళ్ళు దాడి చేస్తారు, ఇల్లు ధ్వంసం చేస్తారు, ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు పెడతారు. ఉప్పాల హారికపై దాడి చేస్తారు, వాళ్ళ మౌనిపై కేసు పెడతారు. రివర్స్, మీరే కొడతారు, మీరే మా మీద కేసు పెడతారు. మీరు వెళ్ళి హెలికాప్టర్ అద్దాలు పగలగొట్టచ్చా? అనంతపురం జిల్లా రాప్తాడులో అద్దాలు పగలగొట్టలే, ప్రేమ ఎక్కువై హెలికాప్టర్ మీద పడడం వల్ల దానికి కొంత డ్యామేజ్ జరిగి ఉంటుంది. ప్రేమకు హద్దులు ఉండవన్నా. రాజకీయాలలో హద్దులు ఉంటాయి, మీకు మీడియాకు హద్దులు ఉంటాయి, సామాన్య జనానికి ప్రేమకు హద్దులు ఉంటాయంటావా? నాకు నీ మీద లవ్ ఎక్కువైతే హద్దు ఉంటుందంటావా? ఉండదు. ప్రేమకు హద్దులు లేవు. అది మనం భరించాల్సిందే, స్వీకరించాల్సిందే. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తే భరించాల్సిందే. అదే ప్రేమ మామిడికాయలని ట్రాక్టర్ల చేత తొక్కించింది. మామిడికాయలు వేసినారు రైతులు, ఏం టమోటా పళ్ళు వేయడంలే, అంతకుముందు వేయడంలే. రైతులకు ధర లేనప్పుడు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద బారేస్తున్నారు. ఎవరి బుద్ధి జ్ఞానం ఉంటే, నీ కడుపుకు అన్నం తింటా అంటే, గడ్డి తినకుండా ఉంటే ఈ పరిస్థితి మాకు రాకుండా కాపాడరా స్వామి అని చెప్తున్నారు. మనకు సీము లేదు, నెత్తురు లేదు, రోసం లేదు, పౌరుషం లేదు, మనం అన్నం తినడంలే, గడ్డి తింటున్నాం, రైతులు గాలికి వదిలేసినాం. రైతుల విషయంలో ఎవరైతే ధర్మంగా న్యాయంగా ప్రవర్తిస్తారో, ఇక్కడ రాజకీయాలే లేవు. నేను మాట్లాడే ఈ మాటలో మట్టి కొట్టుకొని పోతారు మీరు. ఈ రాష్ట్రానికి, దేశానికి అన్నం పెట్టే రైతన్నల విషయంలో మీరు ఏమాత్రమే కానీ మీరు పద్ధతి పాటించకపోతే, కనికరం లేకపోతే తప్పనిసరిగా మీరు మట్టి కొట్టుకొనే పోతారు. వాళ్ళకు ధర లేనప్పుడు మామిడి పళ్ళైనా వేస్తారు, ద్రాక్ష పళ్ళైనా వేస్తారు, టమాటో పళ్ళైనా వేస్తారు. అది బేస్ ఏదో మేము దొక్కిచ్చినట్టు మాట్లాడితే మీకు అర్థం కావాలని వేస్తున్నారు ప్రభుత్వానికి. ఇది మాకు ఎందుకు పండించిన ఈ పంట. నిన్న 4 మంత్రులు మాట్లాడారు, మీరే తొక్కిచ్చారని. తలకాయలు తొక్కిస్తారు, మామిడికాయలు తొక్కిస్తారు, పొగాకు బేళ్ళు తగలబెడతారు, మిరపకాయల బస్తాలు ఎత్తుకుపోతారు. ఇంత అరాచకం జరుగుతుంటే మీ అమ్మడ అరాచక శక్తులు లేవని మీరు చదువుతుంటే నమ్మాలా అండి అని అడుగుతున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ చేసుకునే సర్వేలోనే చంద్రబాబు నాయుడు మీటింగ్లోనే విస్తృత స్థాయి సమావేశం మనం పెట్టుకుంటే వాళ్ళకు ఉండబడిన 26-27 మంత్రుల్లో 20 మంది మంత్రులు ఓడిపోతారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అదే ఆ మంత్రులు. మంత్రులు చెప్పిన స్టేట్మెంట్లకు మేము విలువ ఇవ్వాలనా? ఈ పనికిమాలిన మాటలకు, పనికిమాలిన మంత్రులకు సంవత్సర కాలం కాలే. చాలా కీలకమైన అంశాల్లో మీ పార్టీ స్టాండ్ ఏంటో జనాలకు అర్థం కావట్లా. ఏది ఇండోసోల్ విషయంలో, ఇండోసోల్ భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్, గ్రామసభ పెట్టకుండా. పచ్చటి పొలాలు, ఒక 1000 ఎకరాలు మాగాణి, 1000 ఎకరాల్లో మామిడి తోటలు, అవన్నీ రేపు పొద్దున ధ్వంసం కాబోతున్నాయి. వాస్తవంగా మీరున్నప్పుడు మీ ఇచ్చింది అది బంజరు భూములు, సముద్రాన్ని ఆనుకొని. ఇప్పుడు దాన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి కరేడికి ఇస్తే మీరు ఆందోళన చేయట్లేదు, ఎందుకు కామ్గా ఉన్నారు. రెండోది భూ సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చారు, 44,000 ఎకరాలు అమరావతి ప్రాంతంలో. దాని మీద వైసీపీ స్టాండ్ ఏంటో అర్థం కాదు. రాజధాని మీద మీ స్టాండ్ ఏంటి? ఈ తర్వాత ఇండోసోల్ మీద మీ స్టాండ్ ఏంటి? కరేడు రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, మనందరం విన్నాము. రైతులు కలిసినారు, అది కూడా 20 మంది రైతులు వచ్చి కలిసినారు. మేము మాట్లాడినాం, చెప్పినాము.
రాజధాని భూములకు సంబంధించి గొంతు చించుకొని అరిచి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని? ముందు ఇచ్చిన భూమి ఎక్కువ రసోమి, అది ఏడ్సు సాలు, అది గట్టు సాలు, ముందు మళ్ళా 40,000 ఎకరాలు 30,000 ఎకరాల భూమి అని చెప్పుకొని సర్వనాశనం చేస్తాను అని చెప్పి ఒక పక్క ఆయన చెప్తున్నాడు, ఒక పక్క సామాన్య రైతులు చెప్తున్నారు మీ మీడియా ద్వారానే. ముందు తీసుకునే దానికే ఏడ్చలేకుండా నువ్వు, మాకు రావాల్సిన లెక్కలు లేవు, మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేకున్నాము, ఆ భూమి ఉంటేనే చదివించుకున్నాం, ఆ భూమి ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, సర్వనాశనం చేసి పెట్టావు నువ్వు, మళ్ళీ ఇప్పుడు భూమి అంటున్నావు, మేము భూమి ఇయ్యము అంటున్నారు.